తెలంగాణ ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకానికి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ అనే పథకం కింద నిన్నటి రోజు ఎనర్జీ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాకు ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచే ఎవరైతే మీ ఇంటి వద్ద వచ్చి బిల్లులు కొడతారో వారికి మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు, మీ మొబైల్ నంబర్ ఇచ్చి వారితో సహకరిస్తే ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోయినా మళ్ళీ ఇంకోసారి అంటే తీసుకొస్తానన్నా కానీ మళ్ళీ టైం ఇస్తాం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వినియోగదారులందరినీ కోరుతా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా యందు మొత్తం గృహాలు, గృహేతర సర్వీసులకు గాను 5,51,000 సర్వీసులు ఉన్నాయి. దాంట్లో 4,80,000 గృహ సర్వీసులు ఉన్నాయి. అంటే ఈ 4,80,000 మంది మాత్రమే, ఈ కుటుంబాలు మాత్రమే ఈ గృహజ్యోతికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ 4,80,000 మంది మీ ఇంటికి వచ్చిన మీటర్ రీడ్కి మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబరు మరియు ఆధార్ కార్డు నంబరు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంతవరకు అంటే మనకు దీని మీద గైడ్ లైన్స్, విధి విధానాలు కానీ ఏ విధంగా చేయాలనేది రాలేదు. గవర్నమెంట్కి వచ్చిన మరుక్షణం నుండి మేము అమలు చేసేందుకు రెడీగా ఉన్నాం. అంత ఆధారాలతో అంత రెడీగా ఉన్నాం. డాటా అంతా కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని వాలిడేట్ చేసుకొని గవర్నమెంట్ నిర్ణయించిన డేటు నుంచి మేము వెంటనే గృహజ్యోతి పథకాన్ని అమలు చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. మేము అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా రైతు ఆధారిత జిల్లా. దీంట్లో ఈ జిల్లాలో 1,81,000 వ్యవసాయ రైతులు ఉన్నారు. వారందరికి కూడా గతంలో కరెంటు ఏ విధంగా అయితే 3 ఫేజ్ వస్తుందో ఇప్పుడు కూడా ఆ విధంగానే వస్తుంది. ఎలాంటి పవర్ కట్స్ అనేది లేవు. సో నేను రైతులను కోరేది ఏంటంటే మీ యొక్క పంప్ సెట్ల వద్ద 3 kVAr 2 kVAr కెపాసిటర్లను పెట్టుకుంటే ఎలాంటి లో వోల్టేజ్ లేకుండా, మోటార్ కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్ మీద ఓవర్లోడ్ లేకుండా నడుస్తుంది. కాబట్టి దయచేసి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే మీ వ్యవసాయ పంప్ సెట్ వద్ద 2 kVAr కెపాసిటర్ కానీ 3 kVAr కెపాసిటర్ కానీ పెట్టుకొని సంస్థతో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క విద్యుత్ బిల్లులన్నీ ఆన్లైన్లో పే చేసేందుకు చాలా రకాల సాధనాలు ఉన్నాయి. మనకి ఫోన్పే, పేటిఎం, టీ వాలెట్, బిల్ డెస్క్ ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో పే చేసేందుకు అవకాశం ఉంది. ఎప్పుడైతే మీకు బిల్ ఇష్యూ చేయగానే మీకు SMS అలర్ట్ వస్తుంది, మీకు బిల్లు ఇంత ఇష్యూ అయింది అని చెప్పి అలర్ట్ వస్తుంది. కాబట్టి ఆ బిల్లును ఫోన్పే ఓపెన్ చేసి, పేటిఎం ఓపెన్ చేసి మీ యొక్క యూనిక్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ కొట్టగానే మీ యొక్క బిల్లు వివరాలు వస్తాయి. ఏ పేరు ఉంటుంది, తర్వాత బిల్లు ఎంత, ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకొని మీరు పే అనే ఆప్షన్ నొక్కితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మాకు ట్రాన్స్ఫర్ అవుతాయి. మీ సర్వీస్ కనెక్షన్కు బిల్లు కట్టినట్టుగా వస్తుంది. అది ఆన్లైన్ పేమెంట్ కాబట్టి మీరు ఫ్యూచర్లో గతంలో చేసిన ట్రాన్సాక్షన్లన్నీ ఎప్పుడైనా కానీ చూసుకునేందుకు వీలు ఉంటుంది. కాబట్టి ఈ నిలబడి వచ్చేది ఎండాకాలం, ఆ ఎండలో నిలబడి క్యూలో నిలబడడం అంత పెద్ద శ్రమ తీసుకోకుండా మీరు ఇంటి నుంచెలే ఈ డిజిటల్ పేమెంట్స్ను చేసుకుంటే మీకు సౌకర్యంగా ఉంటుంది, అనువుగా ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. అయితే వినియోగదారులకు తెలియజేసేందుకు ఈ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానే మనం కోరుతూ ఉన్నాం. వాళ్ళకు ప్రత్యేకంగా ఏం చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే గ్రామంలో ఉన్న మైక్ ద్వారా, గుళ్ళో ఉన్న మైక్ ద్వారా, గ్రామ పంచాయతీ ఉన్న మైక్ ద్వారా విరివిగా పబ్లిసిటీ చేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేక మనిషి నుంచి దండోరా కూడా చేయిస్తున్నాం. కాబట్టి వినియోగదారులందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.